We are going to start final match. World Cup final match. All the best, guys. Keep rock. ఏంది భయ్ అప్పుడప్పుడు జూమ్ అవుట్లు జూమ్ ఇన్ లేం లేవా? అలా డైరెక్ట్ సరిపోతాయి అనుకుంటావా? బ్యాట్స్మెన్ కనిపించడు కదా, కొంచెం అటు పెట్టు, బ్యాట్స్మెన్ కనిపిస్తాడు. కనిపించట్లేదా? మరి బౌలింగ్ వేసినప్పుడు బౌలరే కనిపిస్తాడు, బ్యాట్స్మెన్ ఎక్కడ కనిపిస్తాడు? తీసుకున్నాను కదా, నాలుగు పెట్టు. ఇంకా ఇంకా చెట్టు ఉంది కదా, చెట్టు మీద పెట్టు. అరే అరే జూమ్ ఎందుకు చేసినావు? యాంగిల్ చేసుకో అంతే. చాలు కదా. ఇంకా కొంచెం రీచ్ తిప్పు, కెమెరా యాంగిల్ తిప్పు, కీపర్ కనిపెట్టు. చాలు చాలు, లేదు ఇంకా కూడా కొంచెం తిప్పు. సరిపోతుంది. లోపల పెట్టుకోవాలి. మీ మనోడు ನೋಡಲ್ಲ ಒಂದ್ಸಲ ಕ್ಯಾಮ್ರಾ. अभी गुस्सा में आके उधर मारेगा उन्हें कैमरा ना बहनचोद में शब्द है, बहनचोद का समझ करो पे नालिंदे का दो बॉल भाग रहा है तो गाली दिया कुछ. तुम गंदे गंदे बात मत करो, इधर रिकॉर्ड हो जाएगा पूरा. नको बोलो ऐसा मनो पहला बल है सिंगल रन है आप तेरी सूर्या लाके बैटिंग नहीं कर सकते थे. लास्ट लाके ह्यूमिडिटी बहुत है. रामकृष्ण ओपनिंग है. हाँ? రెడ్డి రైట్ ఏది ఇష్టే రెడ్డి ఎడదవా చాలా రెండు రెండే చాలా. వైట్ డ్రెస్ ఉన్నాడు ఫస్ట్ బాల్ ఇది సిగరెట్ కాదు, సీక్రెట్ అన్న. సిగరెట్ ఏముంటేవా పట్టుకోలేదు. अरे वही सूर्य था ना हमारे साथ खेलता है. రామకృష్ణ రొటేట్ చేయాలి, స్ట్రైక్ అవసరం లేదు కొట్టడానికి. ಸ್ಟ್ರೈಕ್ ಎಲ್ಲ ರೊಟೇಟ್ ಮಾಡಂಗಿಲ್ಲ, ಮಾಡ್ಬೇಕು. ಹೊಡೆದ್ರೆ ಬರ್ತೀನಿ, ಹೊರಗೆ ಆಡ್ತಾವಣ್ಣ ನೀಬೋದು. రెడీ అవ్వలేదు నువ్వు? లాస్ట్ బాల్ అవుట్ కదా, లాస్ట్ బాల్ అಲ್ಲ అవుట్ ಆಗಿದ್ದು. साई सर
साई चरण कृष्ण स्टार्टिंग में राम चरण साई चरण ఎందుకు రాదు ఆ బాల్ ముందుకు వచ్చావు మళ్ళీ అబ్బాయి కనపడుతుంది లోపల తీసుకొని అవుతుందా మొత్తం లోపల తీసుకున్నావు బయట బయట లోపల తీసుకున్నావు నువ్వు అట్లనే ఆడితే ఏమవ్వదు నువ్వు లోపల తీసుకున్నావు సురేష్ బౌలర్ నేమ్ ఓకే నెక్స్ట్ ఎవరు పడపోగలుగుతుంది రెడ్డి అలాగో టీం బ్యాట్ బ్యాట్ కొనిస్తాడు ఈరోజు నైట్ ఏమరా ఇలా చేసేస్తారు సండే మ్యాచ్ అందరూ కొన్నాం మ్యాచ్ 5,000 పడింది కొంచెం ఎక్కుంది కదా బాల్ కొంచెం అవి లోరేగా కానిసేపు నాలుగు సంవత్సరాలు ఆడుతున్నారు ఒక ప్యాటర్న్ ఉంది కరెక్ట్ రా నేను ఏం అనట్లేదు అంతే టెన్షన్ ఎందుకు అదే నేను చెప్పేది రెడ్డి అన్న బ్యాటింగ్ ఆడతలేదా ఈరోజు ఆడతారా అవసరమా నేను నేర్చుకోవడానికే వచ్చాను కదా ఎస్పెషల్లీ అందుకని మళ్ళీ నెక్స్ట్ 2 months దొరకవని అనుకున్నాను నెక్స్ట్ తర్వాత ప్రాక్టీస్ మ్యాచ్ ఉంటే ముందే లేదు బ్రో బాల్ కొంచెం ఆగేస్తుంది అందుకే వాళ్ళు ఇచ్చిన అంతా కావాలని टू नहीं फास्ट फास्ट हम लोग को जो बॉल बाउंस है ना उसका 36 है सुरेंद्र रेड्डी नेक्स्ट बॉलर शेखर फर्स्ट ओवर వేసా అన్న శేఖర్ ఏదో నెక్స్ట్ బౌలర్ ఓకే బ్యాటింగ్ ಇನ್ನೊಂದು ಎರಡು ತಿಂದು ಎಕ್ಸ್ಟ್ರಾ ತಿನ್ಕೋ ಒಂದು ಹಾಕು ಪಟಾಕಿ
शॉट गुड शॉट అన్న मन बैटिंग है ना ऐसा आया इधर से కానీ ఆయన దగ్గరికి వచ్చేసరికి హైట్ లేసింది మనకైతే అందిద్దా వచ్చి నీకు అందిద్దు కదా నాలంటే బాగా కనిపించారు అడుగు ఇంకోటి మనదే పేరు క్యాప్ वाह छोड़ दिया स्पीड तब कॉर्नर है क्या हाँ तो लगता नहीं टिप्पी కొట్టాలి ఓరెడ్డి టిప్పి కొట్టాలి కష్టం లేదు शॉट या అదే అది కాదు మన ఫైనల్ మ్యాచ్ రాదు అంటే వాళ్ళ టీంలో ఎవరు లేరు బౌలింగ్ అంతా కొట్టా वाह లవ్లీ బాల్ కాకా స్ప్రే తీసుకెళ్ళవా స్ప్రే అన్న నెక్స్ట్ బాల్ శ్రీనివాస ఆర్కేకి తప్ప ఇంకెళ్తూనే లేదు వాటర్ లేవా అన్న శ్రీనివాస బౌలర్ बाबू नहीं हो रहा है थोड़ा
గుడ్ బ్యాటింగ్ అన్నా, గుడ్ బ్యాటింగ్. Come on, well bat Anna. Good shot, good shot. ఒకటే బస్సు ఎక్కాలన్నా మీరు ఏం ప్రాబ్లం లేదు, బోల్డ్ బస్సులు ఉంటాయి. మరీ చెప్తున్నాను. అవును, మరి నేను అక్కడ నుంచి మైదీకోట నుంచి మైదీకోటలో బస్సు ఎక్కాను. మరి చాలా సింపుల్ అండి. 55 కిలోమీటర్లు ప్లస్ 65 కిలోమీటర్స్. మీరు కాలేజ్కి వెళ్ళి ఏమైనా క్లాసులు ఇక్కడ మేము భలే ఉన్నాం కదా ఆ టైంలో. లెక్చర్స్ వచ్చేవాడు కాదు. జై వేయాలన్నా, జై వేయాలి. దూకు ఆల్రెడీ పెట్టేసాను. అది లేదు కదా, వాటర్ ఉన్నాయి అందులో. బాటిల్ ఒకటి ఇచ్చాను. అన్నలు కూర్చుంటే దీన్ని అన్నారు. बच्ची को क्यों छोटा बॉल आ जाएगा ना. कोई नहीं सुनता, बॉल आ जाएगा ना बच्चे. इसको बोल के फायदा नहीं है. देख इधर वैसे छोड़ के गया है. लग जाएगा रे इधर आता नहीं बोल सकते. 21. అన్న నెక్స్ట్ బౌలర్ మోసెస్ బి. ఇక్కడ వెళ్ళిపో. ఇక్కడ కూర్చో. బాగా వచ్చావు. 4 hours. ఇతనే వేస్తా. నేనే వేస్తా. పిచ్చి కూడా అందుకే నిన్ను అడుగుతున్నా. మంచిగా ఎట్లా అన్నా ఏమైందిరా మమ్మల్ని ఎక్కడికి వెళ్తాం? కెమెరా అవుతలేవు బొక్క నోకు ఏడవక ధనుమా కెమెరాకి వేస్తాను. ಅದನ್ನು ರಿಪೀಟ್ ಆಗ್ತದೆ. తిన్నారా? కమాన్ బ్యాటింగ్ అన్నా. వాడు చూడు పిల్ల ఇక్కడ వస్తాడు. పెద్ద బాగా నేను దగ్గరికి ఎవడే బాగా వస్తాడు. కమాన్ బ్యాటింగ్ అన్నా. బ్యాటింగ్ గుడ్ బ్యాటింగ్.
ఇక్కడ ఎదురు వచ్చిందండి లేదు ఎవరు కసికి ఇచ్చిన వాడికి అసలు బ్యాట్ అయ్యొచ్చు వాడికి క్రాస్ కూర్చుంటాడు కాసు ఇక్కడ ఎదురు వస్తుంది కింది కూర్చొని బ్యాటింగ్ ఇక్కడికే నేను ఇక్కడికి వచ్చాను వెనకాల వస్తుంది ఇక్కడ మంచి ఇది ఉంది పడతావు కాదు అయిపోయింది ಮೊಗ ಕರ್ಕನ ಕೇಳಲು ಅಲ್ಲಿ ನೋಡು కార్ అని బయట పెట్టండి ఈశ్వర్ చెప్తే వినపడదా పాపం తీసుకో ప్రతిసారి అదే చెప్పాలా నీకు ಪಾಪ ಐತೆ ಅಂತ ಗೊತ್ತಾಗ್ಲೇ ಏನಿಲ್ಲ చూడండి ಎಷ್ಟು ಹೇಳಿದ್ರೆ ಅಷ್ಟೇ ಮಾರ ಅಭಿ ಬೋಲೆ तो उसको इधर कितना बार बोलते हो रे हर बार बोलते हो हर दिन बोलते हो लग जाएगा रे बच्ची उस दिन प्रैक्टिस कर रहा था ना बॉल डाउन गया पूरा धीरे धीरे लग गया ना बच्चे गिर गए लग जाता जोर ना कितना जोर से मार कुछ रहा 19 रन और बॉल है సేమ్ టీషర్ట్ సేమ్ అలా ఉంది వాళ్ళదే ఉన్నది ఏముండదు అట్లా సేమ్ బ్యాక్ సైడ్ కూడా అదే ఉన్నాయి అది ఏమైనా ఆర్కేవా ఏదో ఉంది కదా ఏముంది ఏకేవా అది కూడా ఏకేనే ఉంది అక్కడ కూడా అతనే కదా ఇది స్పాన్సర్ అంటే ఇక్కడ ఓనర్ సురేష్ అన్న బౌలర్ యూనివర్సిటీ ఇంకో సురేష్ రెడ్డి ఉన్నారు గ్రౌండ్ వాళ్ళ టీం కాదు కదా వెళ్ళింది గ్రౌండ్ అక్కడ ఏకైనా పెట్టారు వస్తే అంటే కంపెనీ పేరు ఉంటుంది నాకు తెలిసి అది ఇచ్చాం కదా ప్రింట్ అది వాళ్ళది అనుకుంటుంది ఏది ఆనందం మహేందర్ సింగ్ ఆనందం మహేందర్ సింగ్ ఆనంద్ అక్కడే రాదు बैट है साउंड डिफरेंट वస్తుంది కదా जितना आवाज तो यहाँ ज़्यादा सुनाई देगा लगा आ रही यार అతని స్థాయి ఆడాలి ಬಿಟ್ಟು ಹೋಗ್ಬಿಡ್ತಾನೆ ಏನು ಬಾಲ್ ಬಿಟ್ಟರೆ ಯಾರು ನಮ್ಮ ಹಿಡ್ಕೆ ಹೋಗುತ್ತಾರೆ ನಮ್ಮನ್ನ अरे ఈజీ క్యాచ్ కదా గోల్ చేస్తున్నాడు हिंदी अभी मजा आ रहा है हिंदी कमेंट्री इंग्लिश के मानस आज 360 मारेगा हिंदी कमेंट्री ये पूरा स्टेटस सीरीज में बागने चपने मजा फर्स्ट सीरीज में ये लोग नहीं आते ना सोनी का दूसरा लोग है नहीं यही है यही लोग स्टार स्पोर्ट्स है सोनी किधर है सोनी ऑस्ट्रेलिया में
ऑस्ट्रेलिया में भी था मगर यही लोग कार्तिक आकाश चोप्रा ఆర్కే ఆర్కే తెలుసు और क्या ఆర్కే తెలుసా ఆర్కే తమిళోడా కానీ హిందీ బాగా మాట్లాడు చాలా బాగా మాట్లాడుతున్నాడు అప్పటి నుంచి హిందీ ఛానల్ ఉన్నాడు కాబట్టి హిందీ చాలా బాగా మాట్లాడతాడు తమిళ్ కూడా వస్తాడు కమాండెంట్ సేమ్ ఆల్టర్నేటివ్ ఇప్పుడు 3 మాట్లాడతాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు తర్వాత హిందీకి వస్తాడు తర్వాత తమిళ్ 3 పక్క పక్కనే స్టూడియో పక్క పక్కనే ఉంటుంది సో అటే 5 ఓవర్ కి బ్యాటింగ్ బాయ్ మంచిగా ఉందండి లేదు ఎవరు తీసుకెళ్లారు మన నాకు ఇచ్చిన తర్వాత నా బ్యాగ్లో కూడా ఒకటి ఉండేది రిటర్న్ ఇవ్వలేదు నీ బ్యాగ్లో లేదు ఇక్కడ చూస్తే జరపలేదు అది బ్యాగ్ ఒక దగ్గర ఉంటే రావలేదు కానీ ముగ్గురు దగ్గర ఉన్నాయి మంచి ట్రై చేశాను చాలా కష్టం ఉంటుంది వెనకాలకెళ్ళి టచ్ చేయలేము అది మాత్రం సింపుల్ అది సింపుల్ ఈజీ నిజంగా ఒక బ్యాట్స్మెన్ చూస్తే అది సింపుల్ 3 క్యాచ్ అప్ అది చూసావా ఆరో సెంచరీ కొట్టాడు చూసావా వాడు గిరిగాడు సింపుల్ నాయి పని పక్కలు వదిలేశాడు పాయింట్లు बॉल कार में लगा टूट जाएगा क्यों रखा है उधर నాదేం క్యాచింగ్ ప్రాక్టీస్ తక్కువనే ఉంది అందరు క్యాచ్ వదిలేస్తున్నాం నేను అస్సలు పట్టుకోలేదు కానీ అప్పుడు సాగర్ ఉన్నప్పుడు అయితే మంచి పట్టుకునే వాళ్ళు తెలుసు అందరూ కానీ అప్పుడు టీం మంచిగా ఉంటుంది ఒక బ్యాట్స్మెన్ ఉంటే అంతే ఏ టీం అయినా మంచిగానే ఉంటుంది ఒక బ్యాట్స్మెన్ కాదు క్యాప్టెన్సీ అయినా మంచిగా ఉంటుంది ఒక క్యాప్టెన్సీని బట్టి ఉంటుంది ఇంటర్నేషనల్ మ్యాచ్ క్యాప్టెన్సీ బట్టి ఉంటుంది అంటే నువ్వు చెప్పింది కరెక్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఇప్పుడు మన మ్యాచ్లో సాగర్ వచ్చి ఏం చెప్పిండు వీడికి ఇలా ఏం చెప్పిండు అప్పుడైనా లేదుగా అంటే మనం ఇష్టం వచ్చిన ఇక్కడే వచ్చి ఒక బ్యాట్స్మెన్ 2 బ్యాట్స్మెన్ ఉంటే చాలు మనకి మంచి బ్యాట్స్మెన్ డబ్బులు ఇస్తారు అందరూ ఆడాలి నేను వేయాలి అదే ఉంటుంది ఫీల్డింగ్తో ఎవరు ఇంటర్నేషనల్ అయితే ఓకే క్యాప్టెన్ చెప్పినట్టు వినాలి అప్పుడు ఓకే మనము ఒక థాట్ ప్రాసెస్లో ఇస్తాము వాడు ఒకటి చెప్తాడు బాగుంటుంది చూడు ఇది ఉంది కదా పంజాబ్ రాజస్థాన్ రాయల్ కోల్కతా ఎవరు ఎలాగ వస్తూ అలాగ ఆడుతున్నారు అంతే టీం కోసం ఎవరు ఆడట్లేదు తిన్నారు అన్నా బౌలర్ని కోల్కతా ఇంకా మరీ ఘోరం ఉందా బాగా టీం వచ్చి 29 balls 31 runs కొట్టాలి 10 వికెట్స్ పోయినాయి ఏంది వన్ సైడ్ గేమ్ ప్లే మ్యాచ్ కూడా అంతే కదా హైదరాబాద్ మ్యాచ్ హైదరాబాద్ కూడా సేమ్ అంతే 50 runs కొట్టాలి 60 balls 50 runs కొట్టాలి మళ్ళీ 30 balls 31 కొట్టాలి 49 కేకేఆర్ అది 60-70 చెన్నై పైన రాజస్థాన్ రాయల్స్ 8 రన్ 5 వికెట్ ఇచ్చారు 24కి 1 31కి కొన్ని మ్యాచ్ చూస్తుంటే కావాలని అవుట్ అవుతున్నట్టు ఉంటుంది ముంబై చూసినవా అదే నాకు అదే డౌట్ వస్తుంది ముంబై ఏందో అలా ఆడుతున్నారు 150 130 కొడుతున్నారు అంటే అతన్ని 49 6-4-49 బాగా వచ్చింది ఫస్ట్ 2 over 5 runs ఇంకో 4 overs లా 45 వచ్చింది స్పిన్నర్ ये माइक ऑफ कर लिया तो अच्छा होता नहीं अलग अरे मानस रहे तो वहाँ मारता था पक्का नहीं तो वो फार्म हाउस में मारना अच्छा है वो फार्म हाउस है जी बारिश होना चाहिए अंदर में लड़की होना चाहिए अरे बुलापो उस दिन रात में दारू पी जाता है बाहर उस दिन पिया था उसने सलीमना अच्छा वो बिलियर्ड्स खेलते ना अंदर वो भी सेटअप है सोफा है आराम से रूम है
चारों तरफ सोफा लगा, ऐसा होना चाहिए भाई, ओपन प्लेस है। पैसा होना चाहिए, पैसा है तो सब आता है। इधर का है वो उधर, इधर उसका पैसा पैसा करता है लगाओ सर। इसका एक ओवर मेरे को चाहिए। हाँ मैं भी वही सोचता है। బ్యాట్ కనెక్ట్ చేయలేదు కదా, 2 వైడ్ వేసాడు, తర్వాత స్ట్రైట్గా పడేసాడు. बस 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 పెప్పి अब ఇంకొకటి ఏంటి తెలుసా, ఇక్కడ నుంచి ఇది వచ్చింది, इस साल नाम के आरसीबी पहले बैटिंग कर रहे हैं। मिडिल ऑर्डर स्ट्रांग है కదా ना। అవుతుంది. मेन क्या हुआ, आरसीबी पंजाब राजस्थान के पास बॉलिंग कमजोर है। अभी इस बार आरसीबी का ना बॉलिंग छोटा कर दिया। इंडियन बॉलर अच्छा कर रहे हैं तो उसका और क्या हो सकता है। अच्छा, तो इंडियन बॉलर ही सब अच्छा बॉलिंग कर रहा, पूरा ही नहीं वो शार्दुल ठाकुर जाकिर मोहम्मद सिराज अरे मेरे को विसिल देना रे, नहीं आता इधर जल गया, कल चाय पी रहा था। ఉన్నారు కదా అందరూ. డేవిడ్ నరసింహ ఇద్దరు వచ్చేసి రాని చెప్పారు. డేవిడ్ అన్న టీం అని కాదు, మన టీంతో డేవిడ్ ఆడుతున్నాడు. డేవిడ్ అన్న ఉంటే మంచిగా ఉంటుంది. ఇది మన సాటర్డే పోల్చింది, कादू సాటర్డే పోల్చింది. लगा लगा देख के खेला लेकिन बाकी मारो आ गया। आज ऊपर उनके बाहर गान कर देंगे। మనం అక్కడి నుంచి స్టార్ట్ చేద్దామా? వద్దు, ఈ సైడ్ నీకు చెప్తే విను. कितना स्कोर लास्ट ला दी शॉट అవుతది అన్న, అది सूची स्कोर पहले అవునా బా, మరి ఇక్కడి నుంచి हां इधर से स्टार्ट करेंगे। बॉलिंग बोल रहा है वो, बैटिंग बोल रहा है। तू बॉलिंग बोल रहा है, वो बैटिंग की इधर से करता है। अच्छा अच्छा, नहीं बॉलिंग इधर से करेंगे अपन लोग पहले। అన్న నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? బ్యాట్స్మెన్ మళ్ళీ ఆ రోజు ఆయన పేరు మల్లికార్జున్, అదే మళ్ళీ మనం ఆ రోజు ఆడలే, అక్కడ ఏదో ఒక గ్రౌండ్లోకి వెళ్ళి తీసుకెళ్ళాం కదా, చిరుకుడు బాలాజీ కూడా. ఆయన వచ్చిందా కదా, ఆయన తలిగింది ఆ రోజు చెప్పిండే ఇంట్లో ఉంటాడు అంట। ओ लास्ट बॉल पे लगा था ना इसको, लास्ट बॉल 4 रन कुछ था, डायरेक्ट स्ट्रेट मारा था, यहाँ पे लगा था। 15 दिन तक नहीं चला करते, अच्छा 15 डेज रेस्ट लिया। कौन डाउन आ रहा है। వీడు ఎట్టిపోయిందో నాకు అనిపిస్తుంది, బైక్ మీద కూర్చున్నాడు. क्या ऑफ कर दिया, చాచా रेडियो ऑफ कर दिया क्या? नहीं हुआ तो इसको घुसाना उसको कोई नहीं, ऑफ करके मैं मैं पकड़ूंगा उसको, ठीक है। मैं ऑफ करके जाएगा। షాట్ అన్న, बस बस బ్యాటింగ్ संजय नहीं आया, नहीं आया మామూలు కాదంటున్నా. इसको पूरा घर वाले को आज कोरोना टेस्ट है। संजय का कल करने लेके गया था उसको। మంచిగా బాగా కనిపిస్తుంది. इसका मामा को पॉजिटिव आया था 2 दिन पहले। क्या बोल रहे हो तुम? ఇచ్చారు. उन्हें मास्क कहीं को लगाया, उन्हें मास्क नहीं लगा। లైఫ్ ఇచ్చినా కూడా నీకు ఇంత షాట్ కొట్టాలంటే ఇది ఉంది కదా, आज गया టైమింగ్ टेस्ट को దొరుకుతుంది गया కదా నీకు, అంత టైమింగ్. చెప్పిన కౌంట్కి నేను పరేషన్ అయిపోయాను. కౌంటా ఏంటిది? టూ కమాన్ टोड़ी टोड़ी स्टार्ट नहीं किया था उसने। सर बेड दे देना था ऐसा सोने के 10 ओवर तक। అప్పుడు ఇది రూల్స్ లేదంట కదా బా,
లెఫ్ట్ సైడ్లో 6 మెంబర్స్ ఉండాలి, లేకపోతే హాఫ్ సైడ్లో 6 మెంబర్స్ ఉండాలని రూల్స్ అయితే ఉంటాయి కదా. ఇప్పుడు లేదు. ఉంటాయి కదా. ఎందుకు స్ట్రైకే కదా. లెగ్ సైడ్ కింద బాగా పిచ్చింగ్ అదే ఆయన ఉంటాడు చూడు ఫోన్ చూస్తాడు మా దగ్గరికి వచ్చేటప్పుడు లాస్ట్ టైం అదే సలీం భాయ్ జిందాబాద్. వాటినేనా कैच पकड़ूंगा मैं इधर. ये रोह को खाया कौन? कुत्ता खाया? कौन खाया? कुत्ता नहीं बकरी खाया यार. अरे అన్నా 50 సలీం భాయ్ 50 గుడ్ బ్యాటింగ్ 53 180 तो मारेगा ना आज. पोलार्ड भाई तुम भी मारो. खाली बैट्समैन नहीं भाई मेरा पोलार्ड రసల్ ఒక్కొక్కసారి ఆన్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ చూసావా? నేను చెన్నైది అయిపోయింది అనుకున్నా మ్యాచ్, కానీ ఎక్కడో తీసుకొచ్చిండు వాడు. వాడికన్నా ప్యాట్ కమిన్స్ కాడు. తెలుసా 30 కొట్టడం ఏంటి శామ్ కర్ణ మొత్తం చిన్నగా అయిపోయింది. కానీ ఒక బాల్ 2 బాల్ 6 అన్న. ఎట్లా అంటే ఒక బాల్ ఎట్లా అంటే స్లో బాల్ కట్ చేశాడు, 2 బాల్ 6 పోయింది. మళ్ళీ యార్కర్ అయినా వేయచ్చు కదా. సేమ్ బాల్, అన్ని బాల్ సేమ్ బాల్. టెన్నిస్ షాట్ కుట్టాడు కదా, టెన్నిస్ షాట్ 6. అదే మామూలు ఠాకూర్ గారు మంచిగా అన్ని ఆడకలే, కాకపోతే వాడు బయట బౌండరీ దగ్గర పెట్టుకోవాలి. ఫీల్డ్ లోపల పెట్టుకొని యార్కర్ వేస్తున్నాడు. ధోని వాళ్ళ ఫ్యాన్ ఎవరు ఉన్నారా? ధోని వాళ్ళ ఫ్యాన్ ఎవరు? నేను. నువ్వేనా? మరి ఎట్లా చేస్తున్నావు? చాలా అది శాతప్ప कैप्टन ఉండాలి అంటే ధోని. आज कौन जीतेगा वो बोलो आप. ఇది ఉండు ఆజా కల్ ఈ రోజు కదా. రేపు 3:30 आज का मैच कोई नहीं दिखे हुए. ఆర్సీబీయా చెన్నై మీ కంటిన్యూటీని బ్రేక్ చేస్తామండి. మామూలుగా ఉండవు. चेन्नई तो गया. అదేమంటారు ఆర్ఆర్తో మ్యాచ్తో ధోని వాళ్ళనే గెలిచింది మ్యాచ్ తెలుసా. ధోని క్యాప్టెన్సీ వాళ్ళనే. అప్పటి వరకు జడేజా గారు మొత్తం ఆఫ్లో వేసేవాడు. ఆ ఓవర్ ముందే చెప్తున్నాడు లోపల అని. ఆ బాల్ మాత్రం ఎంత టర్న్ అయింది తెలుసా. తిరిగి ఇలా వచ్చింది బాల్. అసలు జడ్జ్ చేయలేదు, ఎవ్వరు జడ్జ్ చేయలేదు. బాల్ మంచిగా వచ్చింది బాల్. అదే అప్పటికి 49 కొట్టింది కదా వాడు. సెకండ్ ప్లేస్ వచ్చండి పర్పుల్ క్యాప్. ఫస్ట్ లో హర్షల్ పటేల్ వాడికి ఎందుకో పడుతుంది కదా. ఇప్పుడు వరకు అసలు बिग बुल है. फर्स्ट मैच है 5 विकेट्स. फिर ट्रेडिंग करके लिया था उसको. हर्षल पटेल. अरे मस्त दौड़ रहा है बॉलिंग. लास्ट ओवर में उसको कोहली यूज भी नहीं करा 10 ओवर तक. 10 ओवर के बाद लगा रहा उसको. 10 ओवर తర్వాత పెడతారా ఇంటి. అప్పుడు దాకా ఇది జైమిసన్ సిరాజ్ కొడతారని చెప్పేసి ఆపారు. తర్వాత అయితే अरे कुछ बॉलर है ना वो नया बॉल में ही काम करेंगे, उसको काम करवा. అంత ముందు పవర్ ప్లే లేదా నాటకాలు కాకపోతే హర్షల్ పటేల్ ఈ ఇయర్ ఇక్కడికి వచ్చాడండి. ఇంతకుముందు పంజాబ్లోనో ఇక్కడ వేరే ఎక్కడ ఉండేవాడు. ఫస్ట్ ఆర్సీబీ అయిన తర్వాత ఢిల్లీ, మళ్ళీ ఆర్సీబీ. ఢిల్లీ కాదు दिल्ली आना. हर्षल पटेल दिल्ली. पंजाब में नहीं खेला.
లాస్ట్ ముంబై మ్యాచ్ లో కూడా లాస్ట్ 18 ఓవర్ నిన్న అందరికి ఇది కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, సిరాజ్ విపరీత ఫామ్లో ఉన్నాడు. ఎందుకంటే ఆస్ట్రేలియా టీంలో వాడే మెయిన్ బౌలర్ కాబట్టి వాడికి ఇది ఏమంటారు కాన్ఫిడెన్స్ హై అయిపోయింది. గుడ్ త్రో, గుడ్ త్రో. ఎందుకంటే అప్పుడు ఆస్ట్రేలియా అక్కడ సిక్ అయిపోయాడు, అది కంటిన్యూ వాడు అప్పుడే అయ్యాడు. రాజశేఖర్ శేఖర్ అన్నావు కదా నేను శేఖర్ శేఖరే చెప్తున్నా, మొత్తం అండో చేయాలి. శేఖర్ చెప్తున్నా. ఎన్ని బాల్స్ అయినాయి? శేఖర్ అని చెప్తే రెండు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మరి మ్యాచ్ అయిన తర్వాత నేను చేంజ్ చేస్తాను. నేను అలా అవుతావు. అవుతుంది టోర్నమెంట్ కౌంట్ అయిపోద్ది కదా. అబ్బా 5 బాల్స్ కదా. అందుకే కదా స్కోర్ తప్పు ఇస్తారు. ఇప్పుడు 1 మినిట్ అన్న ఎక్కడ ఇలా మాట్లాడితే నేను కూడా అలాగే మాట్లాడతాను. 04001 ఉంది కదా సూర్య, నేను వాళ్ళని కాంప్రమైజ్ చేయాలి. నువ్వే అది చేస్తే అవ్వదు. మీరు చెప్తున్నా నేను. ఫాస్ట్ చేసే అండు చేసుకో. బౌలర్ నేమ్ చేంజ్ చేసి .4.1 04001 జేమ్స్ బాండ్ 001. ఎవరన్నా? నేను రాజశేఖర్ రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి 04001 ఫోర్ పట్టేది 04001 తర్వాత 4 ఇప్పుడు 4 లాస్ట్ 4 ఇప్పుడు 4 80. ఎక్కడ తప్పేసాను స్కోరు? ఇంతవరకు వేయలేదా? తప్పేయలేదా? తప్పేయలేదా ఇంతవరకు? ఎక్కడ వేసాను చెప్పు. అంత ఒక ఎగ్జాంపుల్ చెప్పు చాలు. చాలా ఉన్నాయి. ఇప్పుడు శేఖర్ యాదవ్ చూడు. నాగేష్ కాల్ చేయనా? నాగేష్ కాల్ చేయనా? కాల్ చేసి ఏం ప్రూఫ్ తీసుకున్నా? ఆర్కే కానీ వదిలేయన్న. అట్లా కాదు, అట్లే ఇది చూడు. నేను టోర్నమెంట్ వన్ సెకండ్ వింటావా? నా పని వాళ్ళని కాంప్రమైజ్ చేయాలి. ఇట్లా అయితే అవ్వదు. ఓకే, నాకు వదిలే, నేను మేనేజ్ చేసుకుంటాను. నేను ప్రతిదానికి ఇది అడ్డు రావాలని అవసరం లేదు. నాకు కూడా అవసరం లేదు. మీరే అన్నారు. అదే అవసరం. నా తెలిసి చెప్పాను. నేను మేనేజ్ చేసుకుంటాను. నాకు తెలుసు అది ఎట్లా చేయాలి, తెలుసు నాకు. ವಾಟರ್ ರೆಡಿ ಮಾಡ್ತಾವ ಟೆನ್ ಅಪ್ ಫಸ್ಟ್ ಕ್ಲಿಯರ್ ಹಾಕಿದ್ರು ಕರ್ನಾಟಕ ಹೊಸ ಬಾಡಿ
10 over up. Water. 82 score. ఇతనే కదా ఫస్ట్ కూడా వేసింది నాకైతే కదా 3 hours అయిపోయింది. 10 over हो गया लॉन 82 400 में